ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, అలాగే డాక్టర్ ప్రదీప్ చింతా గారు, వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్. వెంకటరెడ్డి గారు, కొన్ని దృశ్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలు, డొల్ల కంపెనీ విజువల్స్ ఇంతకుముందు చూపించాను స్క్రీన్ పైన. అక్కడికి వెళ్తే ఆ కంపెనీకి సంబంధించి ఆ ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటున్నారు. అది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అక్కడ ఏదో అపార్ట్మెంట్లో ఒక 20 ఫ్యామిలీస్ వరకు, 20 ఫ్లాట్స్ వరకు ఉన్నాయి. ఆ ముగ్గులు వేసుకుంటున్నారు. ఇది 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి దృశ్యాలు రాష్ట్ర ప్రజలందరూ చూసి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటిది. ఈ ప్రభుత్వం చేసిన పనికి మనం అంతా తలదించుకోవాలి. ఇక్కడ ఇదొక కంపెనీ అట. ఏది ఆ ఫ్లాట్లో ఉండే దాంట్లో ఒకటి 705 అనేది ఆ కంపెనీ ముందు ఉన్నటువంటి పరిస్థితి. ఫోన్ నెంబర్ కూడా లేదు సార్ దానికి. కనీసం ఒక ఫ్యాక్స్ లేదు, వెబ్సైట్ లేదు, ఏమీ లేదు అక్కడ. దాని పేరుతో 60 ఎకరాలు దోచేశారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అందరికీ. మొన్న ఈ మధ్య వరుసగా ఒక 4-5 రోజులు అప్పుడప్పుడు వాళ్ళకి మూడు వచ్చినప్పుడల్లా రాష్ట్రంలో 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 5 లక్షలు అన్నారు. తర్వాత ఒకరోజు మొన్న ఈ మధ్య అయితే మంత్రి 8 లక్షల కోట్లు అన్నారు పెట్టుబడి. మళ్ళీ రేపు పొద్దున్న 9 లక్షలు 10 లక్షల కోట్లు అంటారు కదా కామన్గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలానే అప్పులు నెట్టారు. రోజు 9 లక్షల కోట్లు అన్నారు, 10 లక్షలు అన్నారు, 11 లక్షలు అన్నారు, 14 లక్షల కోట్లు అన్నారు. అప్పులు అంత లేదు, కానీ అంత అప్పులు చేసేశారు అని రోజుకి 1,00,000 కోట్లు తెల్లారంగానే పెంచేసేవాళ్ళు. సో ఇట్లానే ఈ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు 4 లక్షల కోట్లు అన్నారు, 5 లక్షల కోట్లు అంటే యాడ్ నుంచి వస్తున్నాయి 4 లక్షల కోట్లు అంటారు. ఎంఓఏలు కుదుర్చుకున్నాం అంటారు. యాడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ వెబ్సైట్లో కనపట్టలేదు, అఫీషియల్గా ఎక్కడ కనపట్టలేదు. వస్తే పలానా కంపెనీ, ఆ కంపెనీ పుట్టుపూర్వత్రాలు ఇవన్నీ ఉంటాయి కదని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, ఇప్పుడు దొంగ కొన్ని రోజుల తర్వాత ఎట్లయినా దొరుకుతాడుగా. ఓకే, ఆ దొంగ ఇప్పుడు దొరికిపోయాడు. తండ్రిని మించినటువంటి దొంగ కొడుకు. నేను తండ్రి ఐఎంజీ భారత్ అనేటటువంటి బిల్లీరావు అనేటటువంటి ఒక బినామీతో ఏ విధంగా భూముల్ని పెట్టాడో, మా తండ్రి బిల్లీరావుని పట్టుకుంటే నేను నా ఎల్లో బ్యాచ్ని పట్టుకోలేనా, ఏమన్నా నీకే నా తెలివితేటలున్నాయి నాకు లేవా అని చెప్పి కొడుకు అంతకు మించి ఎట్లా ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని ఎలా దాన్ని దుర్వినియోగం చేస్తూ ఎలా దొంగతనం చేయాలనేది ఇతను బాగా లోకేష్ తండ్రిని చూసి నేర్చుకున్నాడు. దానిలో భాగమే మొన్న క్యాబినెట్ సమావేశం జరగగానే పొద్దున్నే పేపర్లో చూడంగానే, మామూలుగా మనం చూస్తాంగా ఈనాడు, ఎందుకంటే రోజు జగన్ గారి మీద బూతులు లేదంటే లేనిపోని అన్ని రాస్తా ఉంటారు కాబట్టి పొద్దున్నే పేపర్ చూడంగానే విశాఖలో కీలక ప్రాజెక్టులు అని పెట్టారు సార్ హెడ్డింగ్. విశాఖలో కీలక ప్రాజెక్టులు. మీరు ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు. విశాఖలో కీలక ప్రాజెక్టులు అనగానే అమ్మో ఏం పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయో, ఆంధ్రప్రదేశ్కి 4 ఉద్యోగాలు వస్తాయో దాంట్లో చూస్తే తెలుగులో మళ్ళీ URSA క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖ హిల్ నెంబర్ 3లోని ఐటీ పార్క్లో 3.5 ఎకరాలు ఐపీ కాపులపాడులో 56.36 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం. ఇదేంది పెద్ద మనకు పేరేం లేదు, వాళ్ళు తెలుగులో మామూలుగా అయితే ఇంగ్లీష్లో రాస్తాం కదా. URSA అని తెలుగులో URSA క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అని రాశారు. సరే జాగ్రత్తగా చూస్తే దాంట్లో ఎక్కడది URSA, కొత్తగా ఏదన్నా ఇంటర్నేషనల్ కంపెనీ ఏమన్నా వచ్చిందే విశాఖపట్నానికి. ఆ ఇంటర్నేషనల్, ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ URSA అనేది లేదు కదా. మనకు నార్మల్గా అయితే మీరు అన్నట్టు TCS, విప్రో, లేదంటే మీరు అన్నట్టు కాగ్నిజెంట్, లేదంటే మైక్రోసాఫ్ట్, ఇట్లాంటివన్నీ మనకు తెలుసు కదా. ఇట్లాంటివన్నీ తెలుసు, హైదరాబాద్లో ఉన్నాయి, మిగిలిన చోట. దీన్ని ఏంటని చూస్తే ఇది ఫిబ్రవరి 25 మీరు చూపించారు కదా, ఏదో ఫిబ్రవరి 12, 2025వ తారీఖున 2025 సంవత్సరంలో, అంటే దాదాపు 2 నెలల క్రితం, కేవలం 2 నెలల క్రితం. ఇప్పుడు మీరు చూపిస్తున్న ముగ్గులేస్తున్నటువంటి అపార్ట్మెంట్లో 7వ ఫ్లోర్లో ఏదైతే పైన బయట బోర్డు ఉంది, అగస్త్య అద్వైత అనే పాప 2 అమ్మాయిల పేర్లు అనుకుంటా, వాళ్ళది ఆ ఫ్లాట్. ఆ ఫ్లాట్ పేరుతో ఆ ఫ్లాట్ లో ఏదైతే రిజిస్టర్ చేశారో కంపెనీని 9,10,000 రూపాయలు కంపెనీ కార్యాలయం. అది మంచి హౌస్ సింబల్. హౌస్ ఇప్పుడు మానవుల హౌస్ సింబల్ అయితే అట్లా పెట్టారు. అగస్త్య అద్వైత అనేటటువంటి పాపం వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి అడ్రస్ తో దీన్ని రిజిస్టర్ చేశారు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి చూస్తే ఎవరు ఇల్లు అని అంటే, పెందుర్తి విజయ్ అనేటటువంటి అబ్బూరు సతీష్ అనేటటువంటి వాళ్ళ పేరు మీద ఇక్కడ హైదరాబాద్ లో రిజిస్టర్ అయ్యింది. అక్కడ పెందుర్తి కౌశిక్, అబ్బూరి సతీష్ పేరుతో అమెరికాలో రిజిస్టర్ అయ్యింది. అది కూడా ఏంటి, అమెరికాలో రిజిస్టర్ అయింది కూడా కేవలం 3 నెలల క్రితం, జనవరి కంటే ముందు. సో జనవరి 2024 ఎండింగ్ లో రిజిస్టర్ అయింది అది. సో రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకో కంపెనీని రిజిస్టర్ చేసి, అదే ఉర్సా ప్లేయర్తో, ఉర్సా క్లస్టర్స్ అనేటటువంటి పేరుతో ఇంకోటి రిజిస్టర్ చేసి సేమ్ అడ్రస్తో ఇప్పుడు 59.5 ఎకరాలు తీసుకున్నారు. మీరు ఇందాక అందరు ఇంట్రడక్షన్లో మొన్న కూడా అందరూ ఏమనుకున్నారంటే, ఎకరం 99 పైసలకి లీజుకి ఇచ్చారు,
అని కొన్ని పత్రికల్లో రాస్తే నిజమేనేమో లీజ్ అనుకున్నారు. ఎకరా ఎకరం 99 పైసలకు అనుకున్నారు. పైసకు అవును. ఏది TCSకి ఇవ్వగానే ఎకరం 99 పైసలు లీజు కాదు. తర్వాత కొంతమంది ఎకరం 99 పైసలకు అమ్మేశారు అన్నారు. అవును, అది కూడా తప్పు. అది కూడా తప్పు. ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ వెబ్సైట్ లో ఈ జియో ఎవరైనా కూడా తీసుకోవచ్చు. బాబు ఆ ఎల్లో మీడియా వాళ్ళు మీరు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ జియో కాన్ఫిడెన్షియల్ జియో గేమ్ పెట్టలా. ఎందుకంటే ఓపెన్ గానే పెట్టారు. TCS కి సంబంధించి జియో కాపీ వాళ్ళు డేటెడ్ 21/4/2005 జియో MS నెంబర్ 7. దాంట్లో TCS కి భూములు 21.16 ఎకరాలు IT హిల్స్ లో అప్పజెబుతున్నట్టు ఇచ్చి దాంట్లో 8వ నెంబర్లో చూడండి సార్, 2వ పేజ్లో ఉంటుంది. ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ద రికమెండేషన్స్ ఆఫ్ ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ SIPB and the Honorable Council of Ministers hereby approves the allotment of land for the entire 21.16 acres at 99 paisa in IT Hills number 3 Visakhapatnam Tata Consultancy Service Limited. Entire 21.16 acres at 99 paisa అంటే మొత్తం 21.16 ఎకరాలని కేవలం 99 పైసలకి అమ్మేశారు. క్లియర్గా దాంట్లో ఇచ్చిన జియోలో 99 పైసలకి. దాన్ని కూడా ఎందుకు ఓర్న ఇచ్చేయచ్చుగా, మళ్ళీ 99 పైసలు 99 చీప్ లెక్కర్ లాగా దీని గురించి డిస్కషన్ ఎందుకు? 99 పైసలకి 21.1 ఎకరాలని 99 పైసలకి అమ్మేశారు. ఇది క్లియర్గా అమ్మేస్తూ ఈరోజు ఇచ్చినటువంటి జియో. అది కూడా చాలా కేర్ఫుల్ ఎగ్జామినేషన్ చేసి TCS లాంటి వాళ్ళకి మనం 99 వాళ్ళు చాలా పూరు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు TCS వాళ్ళు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే TCS లాంటి సంస్థ ఎంత చెప్పినా అక్కడ కొనగలిగినటువంటి స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో TCS ఉంది. TCS లాంటిది విప్రో గానీ ఇన్ఫోసిస్ గానీ. ఇన్ఫోసిస్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 600 మంది ఆల్రెడీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది. వాళ్ళు వచ్చి ఆల్రెడీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఇక్కడ ఆల్రెడీ అంతమంది 29,000 మంది IT ఎంప్లాయీస్ ఉంటే 75,000 అయ్యారు వాళ్ళు. ఏదైతే స్టార్ట్అప్ కంపెనీలు 169 ఉన్న స్టార్ట్అప్ కంపెనీలు 516 దాకా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు. దాదాపు 400 పైగా పెరిగినటువంటి పరిస్థితి. ఇన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిశ్రమలకు సంబంధించి ఏ విధమైనటువంటి రాయితీలు ఇవ్వాలో అదే రాయితీలు ఇచ్చారు. ఎవరికి ఇలా ఎవరినే కట్టబెట్ల. సో ఇప్పుడు ఇది TCS అనేది పైకి మనకు కనపడుతుంది. TCS ఎందుకు TCS అడిగితే ఏం ఈశ్వర్ గారికి పని పాట లేదు, ఆ టీవీ డిబేట్ లో కూర్చొని డిస్కషన్ పెట్టి TCS కి ఇస్తున్నారంటే ఈ సాక్షి వాళ్ళు అడ్డుకుంటారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి వాళ్ళ మీద బురద జల్లొచ్చు కదా. TCS వస్తుంటే రాని ఈ TCS కి 21 ఎకరాలు ఇచ్చారు. ఇది చాలా పెద్ద సంస్థకి 99 పైసలకి 21 ఎకరాలు. మరి ఊరు పేరు లేనటువంటి ఉరసా అనేటటువంటి ఒక బొకడా కంపెనీకి, ఈ కంపెనీకి ఉరసా అనేటటువంటి కంపెనీకి 59.5 ఎకరాలని 99 పైసలు కట్టబెట్టారు. ఈ జీవో ఇచ్చారు కదా ఇవాళ. ఇదే సార్ ఒకటే క్యాబినెట్ లో డెసిషన్. మరి ఈ జీవో పెట్టినప్పుడు మరి ఉరసాకి సంబంధించినటువంటి జీవో వాళ్ళు ఎందుకు అప్లోడ్ చేయాలా? అది కాన్ఫిడెన్షియల్ జీవోలో వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 150కో 160 పైగా కాన్ఫిడెన్షియల్ జీవోలు వచ్చినాయి ఈ 10 నెలల్లో. సో ఆ కాన్ఫిడెన్షియల్ జీవోలో దీన్ని కూడా రేపొద్దున ఇప్పుడు ఇదంతా సద్దుమణిగిన తర్వాత దీని మీద మర్చిపోయి ఇంకొకటి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇంకో అంశం తీసుకొచ్చినాక సడన్ గా దీన్ని అప్లోడ్ చేస్తారు. IMGని మించినటువంటి ఒక భూదోపిడి ఈ రోజే బయటపడితే ఈ రోజే జీవో ఇవ్వగలిగినటువంటి ధైర్యం నిజంగా రాష్ట్ర ప్రజలు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఇచ్చారు, అంత మ్యాండేట్ ఇచ్చారు సార్. 99 పైసలకి విశాఖను అమ్మేయగలరు, 99 పైసలకి అమ్మేస్తారు మొత్తం. 99 పైసలకి ఏమన్నా సార్, రేపొద్దున ఇంకో కొత్త పాలసీ తీసుకుని వచ్చి కేవలం 1 పైసా కూడా అంటారు. ఇప్పుడు మీరు అన్నారు 59 ఎకరాలు చూస్తే 59.5 ఎకరాలు 99 పైసలు అంటే ఎకరం ₹67 పైసలు, ₹66 పైసలు. ఎకరం ₹66 పైసలకి సరే 1 పైసా 66, 1.66 పైసా ఎకరం. ఎకరం 99 పైసలు అంటే ఎకరం 1.66 పైసా అంటే 2 పైసల కంటే తక్కువ. ఎక్కడ ఉన్నాయి సార్ ఈ రోజుల్లో? ఉంటాయండి. వాళ్ళు ఏంది ఇప్పుడు ఉన్నది ఎవరు కూటమి ప్రభుత్వం, వాళ్ళ హయాంలో ఏ పైసలే ఉంటాయండి. 1.66 పైసాకి ఒక ఎకరం చొప్పున వాళ్ళ కంపెనీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కొడుకైనటువంటి లోకేష్ వాళ్ళ బినామీ అయినటువంటి కిలార్ రాజేష్ కి సంబంధించినటువంటి బినామీ కంపెనీలకి దోచిపెట్టినటువంటి కార్యక్రమం ఇది. ఒక రాష్ట్రంలో జరిగిన కుంభకోణం కాదు సార్, ఈ రాష్ట్రంలో కూడా వాళ్ళ మనుషులే ఉన్నారు కదా. దావోస్ లో మెల్లిగా MOU కుదుర్చుకొని ఒక 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని ముందు హైదరాబాద్ లో కుదుర్చుకున్నారని చూపిస్తే ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు కదా. ఏమో హైదరాబాద్ లోని వరుస వాళ్ళు పెట్టుబడి పెడతారంటే 5,000 కోట్లు, మన దగ్గర 10,000 కోట్లు పెడతారు పెట్టుబడి అని చెప్పి చూపించేటటువంటి కార్యక్రమంలో భాగంగా పక్కా ప్రీ ప్లాన్డ్ గా ఒక ఫేక్ కంపెనీని సృష్టించి
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూములతో పాటు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను కూడా కొట్టేసేటటువంటి కుట్రలో పెద్ద తలకాయలు లేకపోతే ఈ చిన్న స్కామ్ ఇది ఎంత పెద్ద స్కామ్ జరిగిద్దా అండి, చిన్నది కాదు కదా. అసలు చూడండి, కేర్ఫుల్ ఎగ్జామినేషన్ చేశారు, ఊరినే ఖచ్చితంగా ఇవ్వలేదండి. కేర్ఫుల్ ఎగ్జామినేషన్ చేసి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు మినిస్టర్లు వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీనికి 99 పైసలకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి ఇచ్చినటువంటి కార్యక్రమం. మరి దీన్ని ఎంత పెద్ద స్కామ్ అంటే విశాఖపట్నంలో భూముల్ని మొత్తం కొట్టేసేటటువంటి కార్యక్రమం. విశాఖపట్నాన్ని సేలుకు పెట్టారు వాళ్ళ మనుషులకి. 99 పైసలకి విశాఖపట్నం సేల్. ఎవరన్నా కొనుక్కోవాలంటే మీరు మనకి కొనుక్కోవడానికి ఉండదు. శ్మశానంలో కూడా దొరకదు సార్ ఆ రేట్లు. అమరావతిలో కూడా ఇస్తారా 99? ఎందుకు ఇస్తారు అమరావతిలో? అమరావతిలో కూడా ఇవ్వాలి. అమరావతిలో ఎవరు సార్? దానికి కాదు కదా, దానికి అమరావతికి ఎవరా? అమరావతి ఒకటే కదా. కాదు సార్, విశాఖ మించింది అమరావతి. ఒక్క నిమిషం, ఎందుకంటే అన్ని ఉన్న విశాఖ 99 పైసలకు దొరుకుతుంటే ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తామని చెప్తున్నటువంటి అమరావతిలో 9 పైసలకు దొరకదా? ఇవ్వరంట 9 పైసలకి ఎవరు. ప్రభుత్వ సంస్థలకు అయితే 4 కోట్లు 5 కోట్లకి ఇస్తారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్పి ఆ పక్కన కొనిపిస్తారు కొన్ని వందల ఎకరాలు. బాలకృష్ణ మొన్న కొనిపించారు కదా, దాని ల్యాండ్ పూలింగ్ లో తీసుకొని ఇస్తారు. సో క్లియర్ గా ఇక్కడ చేస్తే లోకేష్ మన ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూడండి సార్. TCS essentially takes the land for 99 paise and sets up a development center in Vizag. Just to be clear, Shireen, this is actually a sale of land at 99 paise. And this project of TCS is expected to create close to 12,000 IT jobs in Visakhapatnam, which is the IT. మొత్తం సేల్ చేసాము క్లియర్ గా చెప్పింది నారా లోకేష్. 99 పైసలకు అమ్మేశామని చెప్పాడు. దాని ప్రకారం ఈరోజు జీవో వచ్చింది. కాకపోతే 12,000 ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో 12,000 మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఇస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు 75% ఇవ్వాలి. 100% జాబుల్లో 75% ఏపీలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే కోర్టులకు వెళ్ళి మీరు 75% పెడితే ఏ పారిశ్రామికవేత్త ఇక్కడికి వస్తాడని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి వీళ్ళు అంటే దీంట్లో 2,000 3,000 ఉద్యోగాలు కూడా ఏపీ వాళ్ళకి రావు. ఏది మీరు 2,200 కోట్ల విలువైన భూమి, ఎకరం 100 కోట్ల పైన ఉంటుంది. వీళ్ళు అలాట్ చేసినటువంటి ఏదైతే ఆ రిషికొండ ఐటీ సెక్టార్ లో ఎకరం 100 కోట్ల పైన అంటే 2,200 కోట్ల విలువైన భూమిని 99 పైసలకు దారాదత్తం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం. ఇది రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు కూడా గమనించాలి. రైట్. చింతా ప్రదీప్ గారు, 99 పైసలకే ఎకరం ఇస్తామంటే దావోస్లో కూడా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అర్థం కావట్లేదు. నిజంగా రావాలి కదా దావోస్ టూర్లుగానైనా అక్కడ పోయి అన్ని రోజులు కూర్చున్నందుకు 99 పైసలకి ఎకరా ఇచ్చేస్తామో లేకపోతే మీరు అడిగినంత భూమి 99 పైసలకే ఇస్తామంటే రావాలి. అక్కడ కూడా రాలేదు. నాకు తెలిసి ఈ కుంభకోణం చాలా మందికి తెలిసే ఎవరు వచ్చి ఒప్పందాలు చేసుకున్నట్టుగా లేరేమని అనిపిస్తోంది. ఏంటి దేశం దాటి విదేశాల వైపు కూడా వచ్చేసిందా మన స్థాయి 99 పైసల స్థాయి? ప్రదీప్ అన్న మీరు కూడా వచ్చి పెట్టుబడి పెట్టచ్చుగా 99 పైసలు తీసుకోవాలి. వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉన్నట్టుంది. ఒక్కసారి చూడండి. ఒకసారి మాట్లాడి ఆడియో రావట్లేదు సార్. రైట్, మీరు చెప్పండి. ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం కూడా లభించింది కదా, క్యాబినెట్లో కూడా కళ్ళు మూసుకొని ఎలా వచ్చేస్తుంది? క్యాబినెట్లో వాళ్ళే కదా సార్. కాదు సార్, రేపు ఇది న్యాయస్థానాల వరకు వెళతాయి, అంత ఈజీగా వదిలేరు ఎవరు. ఇవి వెళుతాయి. ఎలా క్యాబినెట్ నిర్ణయం అయినా సరే ఏ పాలసీ లేకుండా, పాలసీ ఉందంటే ఓకే, ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ఉంది. ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ఏంటి, 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తే లేదా 5,000 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి 99 పైసలకి ఇస్తాం, లేదా 10,000 ఉద్యోగాలు ఇస్తే 9 పైసలకే ఇస్తాం. ఇండస్ట్రియల్ పాలసీ ఏదో ఒకటి కావాలి కదా. 20,000 రూపాయలు రెంటెడ్, ఏ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం క్యాబినెట్ మాత్రం ఆమోదం చెబుతారండి. 20,000 రూపాయలు రెంటెడ్ బిల్డింగ్ లో ఆఫీస్ పెట్టుకున్నారండి. వాళ్ళు 20,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు. నేను చెబుతాను న్యాయస్థానానికి. కనిపిస్తోంది కదా. నమ్మరేంట్రా బాబు అంటారు రేపు పొద్దున అవసరం అయితే. అంటే వాళ్ళు ఎలా అయినా నమ్మిస్తారు కదా. మీకు 14 లక్షల కోట్లని మీ జనాలందరూ నమ్మించారా లేదా? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని నమ్మించారా లేదా? ఆంధ్రప్రదేశ్లో మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడని నమ్మించారా లేదా? ఈ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయిందని చెప్పి నమ్మించారా లేదా? మీ అందరినీ నాసిరకం మధ్య అందరూ చచ్చిపోతున్నారు. మొత్తం ఇప్పుడు ఏది 99 రూపాయలకేమో సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ బ్రాందీ, కేరళ విస్కీ, కేరళ మాల్ట్, ఇదే సార్ సుమో. టాటా సుమో అనుకోవద్దు. 99 రూపాయలు వీటి వల్ల మద్యం వల్ల బాగా ఉత్సాహంగా పరిగెత్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి ఏదైతే లిక్కర్ పాలసీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏది లిక్కర్ తాగొద్దంటేనేమో జనాలు చచ్చిపోతారంట.
మరి నమ్మించారా లేదా మీ అవే అందరినీ? డిస్క్లైరీ కదా ఇప్పుడు కూడా. అదే డెస్టిలరీ సార్, బూమ్ బూమ్ అని నమ్మించారా లేదా? అది ఇంటర్నేషనల్ బ్రాండ్ బేరా, అన్ని రాష్ట్రాల్లో ఉంది. చంద్రబాబు నమ్మించారా నాయుడు లేదా? గారు ఇచ్చిన సంతకం పెట్టిన తర్వాత వచ్చింది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు 2018లో రెన్యువల్ చేసి వెళ్ళాడు, దానికి సంబంధించి 2018లో తీసుకొని వచ్చారు, 2010లో రెన్యువల్ చేసి కూడా వెళ్ళారు.